హాయ్ అందరికీ నమస్తే. మా విలేజ్లోనైతే ఈవినింగ్ టైం అయితే ఇట్లానే ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఎండాకాలం ఇట్లానే చింతపండు లేదా ఎండుమిర్చి వేసుకొని తీసుకుంటూనే ఉంటారు మా వాళ్ళు. ఇక ముచ్చట పక్కకు పెడితే ఈవినింగ్ టైంలో కోళ్ళది ఒక అల్లరి, అవి గూడు ఎక్కడానికి అయితే పిచ్చి లేపుతాయి. అట్లా ఎంత వయ్యారంగా నడుచుకుంటూ పోతాయి చూడండి. ఇక అవి కొత్త వాళ్ళని చూసినాయంటే మస్తు భయపడతాయి. భయపడిపోయి ఒక గూడెక్కి కూర్చున్నాయి. ఇవి కూడా ఎప్పుడో మనం వీడియోలో ఆమె ముందటికి వస్తే చూద్దాం. అవి చూడండి, టైం కాగానే వాటి డోర్లు పక్కకు పెట్టేస్తే ఈవినింగ్ వంట ఏం చేసుకుందాం అనుకునేసరికి మా బామర్ది కుండ చికెన్ చేయమని అనేసి అన్నాడు. సరే అనేసి అన్ని ముందట పెట్టుకొని కూర్చున్నా. ఇక అన్నీ మిక్స్ చేసుకుందామని రెడీలో కూర్చున్నా. మా అమ్మమ్మనేమో కుండ కడిగేస్తుంది. సరే కుండ కడిగేసేలోపు నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటానైతే చూస్తాను. సరే రండిగా మసాలాలు చూసుకుందాము. ఏంటిదని అంటే ఫస్ట్ ఓల్ గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఉల్లిగడ్డ మంచిగా పొట్టు తీసి అది కూడా కొద్దిగా నలుపుకొని అది వేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా చిన్న ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం పుదీనా కడుక్కొని దాన్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా అందులో టమాటా జ్యూస్ కూడా పోనీయద్దు, ఎందుకంటే అందులో మనం వాటర్ యాడ్ చేయం కదా. అందుకే టమాటా జ్యూస్ కానీ లేకపోతే కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ నుండి రిలీజ్ అయ్యే వాటరు, మళ్ళీ చికెన్ నుండి రిలీజ్ అయ్యే వాటర్ అది మస్తు యూజ్ అవుతుంది. తర్వాత మనం అందులో పసుపు వేసుకున్నాం. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇట్లా అన్నీ వేసుకుంటా ఒకదాని వెంట ఒకటి అన్నీ వేసుకొని ఒకటేసారి బేషన్లో మొత్తం కలిపేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసేసుకుందాం. కారం వేసేసుకొని మంచిగా వేసుకోవాలి. తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవచ్చు, మన ఇష్టం అది. కొందరు ఆయిల్ పోసుకోకుండా చేసుకుంటారు, కానీ దానికంటే కొద్దిగా ఆయిల్ పోసుకోవడం బెటర్, ఎందుకంటే మనం తినలేము అట్లా. ఇట్లా దావా చేసుకునే వాళ్ళైతే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు అల్లాన్ని కొద్దిగా వాటర్లో కలిపేసుకొని అల్లం వేసేసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఇందులో ఎక్కువ ఉండదు కాబట్టి దేనికైనా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చేస్తేనే బెటర్, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది, మంచిగా వస్తుంది అన్నట్టు. మంచి చిక్క గ్రేవీ లాగా కూడా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కుండని మంచిగా గడిగేసి అందులో వాటర్ పట్టుకొని ఉంచుకొని తర్వాత వాటర్ అంపేసి అందులోనైతే చికెన్ అయితే యాడ్ చేస్తున్నాము. చికెన్ అనగానే కోడి చూసి రెట్లోరిందో దాన్నే పిలుస్తారా అన్నట్టు. సరే ఆ ముచ్చట పక్కన పెడితే ఇప్పుడైతే మంచిగా కుండలో ఒక్కదాని ఇంకొకటి అట్లనే మంచిగా కుండ నింపుగా వేసేసుకోవాలి. వేసేసుకొని చూడండి నేను చూపించినట్టు మంచిగా వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని మంచిగా దాని అయితే కట్ల పొయ్యి మీద పెట్టడానికి అయితే పోదాము. కట్ల పొయ్యి మీద పెట్టేసుకున్నాక మంచిగా మంట అయితే బాగా పెట్టద్దు, కొన్ని సందర్భాలలో కుండ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కొద్దిగా చిన్న మంట పెట్టుకోవాలి, కొంచెంగా చిగ తగలాలి అంతే, బాగా హెవీగా మంట అయితే పెట్టద్దు. చిన్న మంట మీదనే చేస్తూ ఉండాలి. దాన్ని పైకి కిందికి కుదుపుకుంటా చూసుకోవాలి. కానీ మేమైతే కుదిపే సాహసం అయితే చేయలే, ఎందుకంటే అది మస్తు హీట్ ఉంటుంది. ఇట్లా మూత తీసుకుంటా చూస్తూ ఉన్నాము. ఒక చిన్న చెంచా పెట్టి అయితే కలపాలి. అది కూడా ఏదో పెద్ద కంచుడులో కలిపినట్టయితే గట్టి కలపద్దు, జస్ట్ నెమ్మదిగా చూస్తూ కలపాలి. ఇక మేము చేసేసరికి చీకటి అయిపోయింది, అయినా కానీ ఫోన్ లైట్స్ పెట్టుకుంటా చేసుకుంటూ వచ్చేసినాము. ఇక ఫైనల్లీ మొత్తానికైతే మన కుండ చికెన్ అయితే రెడీ. దాంట్లో కొద్దిగా మసాలా వేసేసుకొని మంచిగా కొద్దిగా కొత్తిమీర కూడా లాస్ట్కి ఫైనల్గా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఫస్ట్ వేసిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కూడా మంచిగా ఉడికి చిక్కగా గ్రేవీ అయితే రెడీ అవుతుంది. ఆ గ్రేవీ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇది ఎట్లుంటుంది అంటే తాతమ్మలు నానమ్మలు వండిన టేస్ట్ అయితే వస్తుంది, భలే అనిపిస్తుంది. మనం కడాయిలో వండిన చికెన్ అది వేరే, ఈ కుండలు వండుకున్న చికెన్ ఇది వేరే, చాలా టేస్టీగా ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ట్రై చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత వెంటనే దింపేసేయాలి, మూత పెట్టేసేయాలి, ఎందుకంటే కుండ వేడిగా ఉంటుంది కాబట్టి అది దింపేసినా కానీ దాని లోపల వేడి అంటే అట్లానే ఉంటుంది, మంచిగా ఉడుకుతూ ఉంటుంది. అట్లా అని చెప్పి దాన్ని పొయ్యి మీదనే ఉంచేసి తర్వాత చల్లగైనాక తీద్దామంటే కుదరదు, అది అంటుకుంటుంది. మేము అప్పటికైనా తీసినా కానీ లాస్ట్కి అయితే కొద్దిగా అంటుకుంది. టేస్ట్ చేద్దాం, ఇప్పుడే ఉప్పు కారాలు ఏమైనా సెట్ కాకుంటే చేసేసుకోవచ్చు అని చెప్పి టేస్ట్ అయితే చేసినాం. భలే వచ్చింది. మా బామ్మర్ది కూడా టేస్ట్ చేస్తాడు, చూడండి ఎంత టేస్టీగా ఉన్నదంటే మస్తు ఉన్నది, అసలు చెప్పలేము. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. నా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి, అస్సలు మర్చిపో
మర్చిపోకండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. నెక్స్ట్ టైం నాటుకోడితో అండి చూపిస్తా, చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడిని మామూలుగా కడాయిలు వండితేనే చాలా టేస్టీగా ఉంటుంది, అట్లాంటిది ఇట్లా కుండలు వండుకుంటే ఇంకెట్లుంటుందో ఊహించండి. వెనకటి కాలంలోనైతే కుండల నాటుకోడి చికెన్ వండేవాళ్ళట. మనకైతే ఇప్పుడు అన్ని బాయిలర్ కోళ్ళు. మనం అందులో వేసిన ఆయిల్ కొంచెం అయినా పైకి చూడండి ఎంత ఆయిల్ ఏరుకుందో. చూడడానికి అయితే చాలా బాగుంది. చూడడానికి ఏంటి తింటే కూడా చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దాన్ని అయితే కుండల నుండి అయితే వేరు చేద్దామని అయితే చూసినాము. దాన్ని తీసి కుండల నుండి తీసి ఒక కంచూడులో అయితే వేసి చూపిస్తాను. చూడండి ఎంత మంచి గ్రేవీతోని చిక్కగా చికెన్ ఎంత మంచిగా వచ్చిందో. మంచిగా ఉడికింది. ఇంకా దాన్ని దింపి 1 అవర్ అవుతుంది, అయినా కానీ కుండ మస్తు వేడిగా ఉంది. వేడిగా ఉండి పక్కన పెడితే దాని లోపల అంటుకోకముందే దింపేసినాము. కాకపోతే ఆ కుండకున్న వేడికి అది కింద అయితే అతుక్కపోయింది. చూడండి ఫైనల్గా అతుక్కుంది. ఇట్లనే మనం పొయ్యి మీద అయితే అస్సలు ఉంచద్దు, ఖచ్చితంగా దాన్ని దించి కింద పెట్టాల్సిందే. పెట్టేసి కాసేపు ఒక 1 అవర్ వదిలేయాలి. వదిలేస్తే ఆ కుండలో ఉన్న వేడికి అది మంచిగా సెట్ అయిపోతుంది. మా కర్రీ అయితే చూడడానికి మస్తు టెంప్టింగ్ ఉంది కదా, మంచిగా ఉంది. మా వాళ్ళందరూ కూడా తినైతే సూపర్ అంటే సూపర్ అని అయితే చెప్తారు. నాకైతే భలే అనిపించింది ఇట్లా వండడం. అది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకొక విషయం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు నా వీడియోస్, కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని విలేజ్ వంటకాల కోసం బాయ్ అందరికీ.